హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మనకి ఎండాకాలం వచ్చేసింది. కొత్తగా మామిడికాయలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా బాగా మామిడికాయలు ముదిరే కొలది మామిడి పండ్లు అయిపోతున్నాయి. మామిడికాయల పండ్లు అవ్వకముందే మనం ఏం చేస్తామండి? మామిడికాయలు వచ్చిన తర్వాత ప్రతి ఇంట ప్రతి ఒక్కరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. అంతకుముందంతా కూడా మామిడికాయ పప్పు, మామిడికాయ వంకాయ, మామిడికాయ దోసకాయ, మామిడికాయ చేపలు, మామిడికాయ మటన్ ఇలా వండుకుంటాం. ఎన్నో రకాలుగా మామిడికాయ అనేది వేసుకొని వండుకుంటూ తింటూ ఉంటాం అనమాట. అసలు నిజంగా అండి, వేసవకాలం వచ్చిందంటే మామిడికాయలు, జీడిపళ్ళు, తాటికాయలు, తాటిపళ్ళు ఇవన్నీ కూడా అండి మన ఊర్లో అమ్మమ్మలు, తాతలు వాళ్ళ ఊర్లకు వెళ్ళామంటే ఎంత చక్కగో ఎంత హ్యాపీగో చిన్నప్పుడు హాయిగా తినేవాళ్ళం అండి. ఎంతో సరదాగా తోటల్లో తిరిగేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఎక్కడ వాళ్ళం అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని మన ఇల్లు అనుకొని మన ఇంటి దగ్గర మనం ఉండిపోతున్నాము. సమ్మర్ వచ్చేటప్పుడు వీలుంటే వెళ్తాము, వీలు లేనప్పుడు మన ఇంట్లో మనమే ఉంటాము. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మామిడికాయలు వచ్చాయి కాబట్టి మామిడికాయలను ఏం చేయాలి? చక్కగా కూరల్లో వండుకొని ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మామిడికాయ పచ్చళ్ళు చేసుకుంటున్నామండి. మామిడికాయ పచ్చళ్ళలో మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇలా ఎన్నో రకాల పచ్చళ్ళు మనకి ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా ఈ రుచిని మనం తీసుకోవాలి అని ఆలోచనలో ఉంటాం కదండి. ఆ విధంగా మామిడికాయలు తెచ్చుకొని ఏ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా పెట్టుకుంటామండి. ఆవకాయ, తర్వాత జీలకర్ర, మెంతులతో కూడా పెట్టుకుంటామండి. అంటే ఎక్కువగా వేసి ఆవ పొడితోటి మాగాయ అన్నమాట. అలాగ మన ఇష్టము, ఎలాగైతే మన నోటికి ఇష్టంగా ఉంటుందో మనం సంవత్సరం కాలం వచ్చే విధంగానో పచ్చడికి అంత చక్కగా అన్ని దినుసులు వేసుకొని మామిడికాయలు కొట్టించుకొని చక్కగా మామిడికాయ పచ్చడి మనం చేసుకొని హ్యాపీగా సంవత్సరం అంతా తింటూ ఉంటామండి. మామిడికాయ పచ్చడి తినటం వల్ల అండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మనం తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. దీనివల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నాయండి. ఏమండి, మనం ఎన్ని కూరలు వండుకున్నా, ఎంత మటన్, చికెన్, ఫిష్ ఎంత వండుకున్నా కూడా అండి అలవాటు పడిన వాళ్ళము కొంచెం మామిడికాయ పచ్చడి కానీ, కొంచెం పచ్చడి ఊట కానీ అన్నంలో పెట్టుకొని కొంచెం కానీ తిన్నట్లయితే అసలు ఎంత హాయిగా ఉంటుందండి. ఏదైనా మనకి నచ్చినప్పుడే కదండి ఆనందం ఉంటుంది. అలాగే ఆ రోజు అబ్బా ఎంత హాయిగా ఉందని కూడా మన మనసులో నుంచి ఒక మాట వస్తూ ఉంది. అదే అండి. అందుకనే ఇంక నేను ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా మొన్న టమాటా పచ్చడి పెట్టాను. అంతకుముందు ఉసిరికాయ పచ్చడి పెట్టాను. అవి రెండు నిండుకున్నాయండి. ఇప్పుడు మామిడికాయలు కనబడుతున్నాయి. మొన్న మార్కెట్లో తీసుకొచ్చి మామిడికాయలు కొట్టించి నేను కొద్దిగా పెట్టానండి. ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో కానీ పెట్టుకుంటానండి. ఇంకా తురిమి కూడా పెట్టుకోవచ్చు మామిడికాయని. ఇలా అనేక రకాలుగా అప్పుడు ఆలోచించి పెట్టుకుందాము. బెల్లం ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి. తురిమిన ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి బెల్లం వేసుకొని. ఇలా ఎన్నో రకాలు. ప్రస్తుతానికి ఏంటంటే నేను ఈ పచ్చడి చేశానండి. మొన్న కలిపి మీకు చూపించాను. అది ఊరిన తర్వాత చెప్పాను కదండి మంచి కలర్ఫుల్లో వస్తుందని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే ఆవాల పొడి అవన్నీ కలపటం వల్ల కొంచెం బ్లాక్ కలర్లో వచ్చిందండి అని చెప్పాను. ఇప్పుడు అవన్నీ కూడా అండి చక్కగా ఊరిన తర్వాత మంచి రెడ్ కలర్లో మంచి ఆయిలిష్తో ఎంత సూపర్ అంటే సూపర్ అండి. నాకైతే అండి నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయ పచ్చడి ఉందంటే ఇంకా నేను కూరలు, పెరుగు, చారు, పప్పు ఇలా ఏమి వేసుకోనండి. మామిడికాయ పచ్చడి అలా కలుపుకుంటూ ఇలా ముక్కలు పెట్టుకుంటూ తింటానండి. వేడి చేస్తుంది వేడి చేస్తుంది అంటారు. ఏమండి, వేసవకాలం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఆ తర్వాత మనం పెట్టుకుందామన్నా కూడా మన మామిడికాయలు దొరకవు. వచ్చినప్పుడు మనకి ఏ సీజన్లో ఏ వస్తే అవి తీసుకొని మనం చక్కగా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. అందువల్ల నేను పెట్టేశానండి పచ్చడి. మీరు కూడా కొంతమంది పెట్టే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈరోజు నేను పెట్టాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా తెచ్చుకోండి. ఇంతే హ్యాపీగా పెట్టుకోండి, అంతే ఆనందంతో తినండి. అలాగే అందరం ఆనందంగా ఉందామండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి మర్చిపోకండి. బాగుందా అండి పచ్చడి?